డిసెంబర్ 30వ తేదీ సంకటహర చతుర్థి దగ్గర నుండి ధను రాశి వారికి జరగబోయే అద్భుత మార్పులు ఎవ్వరూ ఆపలేరు. అరుదైన అదృష్టం పట్టబోతోంది. అసలు ధను రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? డిసెంబర్ 30 ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి దగ్గర నుండి కూడా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ధనుస్సు రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో చోటు చేసుకోబోయే మార్పులు ఏమిటి తెలుసుకుందాం. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. రాశి చక్రంలో ధనస్సు రాశి 9వది. ఈ రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కును కలిగి ఉంటారు. వీరి మనసు చాలా నిర్మలంగా ఉంటుంది. నిష్కల్మషమైన మనసుతో కల్లాకపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ముందు ఉంటారు. ఈ రాశి వారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు. అంతేకాదు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకుని తమకు తోచిన రీతిలో సహాయాన్ని చేస్తారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు వీరు అసలు పాటించరు. ఏ విషయాన్ని అయినా సరే తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు కూడా పాటించకుండా ఆ విషయం పైన ఒక సొంత అభిప్రాయానికి, నిర్ణయానికి కూడా వీరు వస్తారండి. ధనుస్సు రాశి వారికి సమయంలో వారి యొక్క గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉందా లేదా, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి కూడా తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ముఖ్యంగా చూసుకోవాలంటే ఈ కాలంలో శుభకాలం నడుస్తోంది. అసాధారణమైన పట్టుదలతో అనుకున్నది సాధిస్తారండి. ఆదాయ మార్గాలను కూడా పెంచుకుంటారు. ఈ మేరకు కొత్త నైపుణ్యాన్ని కూడా సంపాదిస్తారు. ఇష్ట దైవారాధన చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా సత్ఫలితాలు కలుగుతాయి. శ్రేష్టమైన కాలం నడుస్తోంది. విజయసిద్ధి కూడా ఉంటుందండి. ప్రారంభించిన పనిలో ఆశించిన దానికన్నా కూడా అధిక ఫలితాలను మీరు సాధిస్తారు. ఆర్థిక వృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు కూడా వింటారు. కీలక విషయాల్లో పెద్దలను కలుస్తారు. మీ యొక్క పనితీరుతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు అయితే ఉన్నాయి. సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు. ఒక్క సంఘటన మీకు మానసిక ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. దైవ బలం సంపూర్ణంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలను అందిస్తుందండి. ఈ రాశి వారికి ఈ ఏడాదిలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, వీరు ఎటువంటి పరిహారాలను పాటించాలి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ కాలంలో కెరియర్ పరంగా పురోగతికి అవకాశాలు అనేవి అధికంగానే కనిపిస్తున్నాయండి. శనిదేవుడు ఈ రాశి నుండి 3వ స్థానంలో సంచారం చేయడం వలన విద్య, ప్రేమ జీవితం, ఆర్థిక వ్యవస్థలో సానుకూల ఫలితాలు. రాహువు, కేతువు 4వ 10వ స్థానం నుండి సంచారం చేయడం వలన మిశ్రమ ప్రభావం అనేది పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఏ శుభ అశుభ ఫలితాలు రాబోతున్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో ఈ రాశి నుండి కొత్త ఏడాది ప్రారంభంలోనే 5వ స్థానంలో సంచారం చేయడం కారణంగా శుభ ఫలితాలు రానున్నాయి. విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది. మీరు గొప్ప ప్రయోజనాలను కూడా పొందుతారు. షేర్ మార్కెట్లో పనిచేసే వ్యక్తుల నుండి విజయాలను సాధిస్తారు. పనిచేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది. మీరు పెట్టే పెట్టుబడులకు కూడా మంచి లాభాలు అయితే కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాదిలో శనిదేవుడు ఈ రాశి నుండి 3వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీకు శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీ ఆరోగ్యం కూడా చాలా మెరుగ్గా ఉంటుందండి. మీ ధైర్యం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సోదరుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. టెక్నాలజీ పరంగా చూసుకున్నట్లయితే మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడు ఈ కొత్త ఏడాదిలో ఏప్రిల్ 14వ తేదీ తర్వాత గురువుతో కలియక జరపనున్నాడు. ఈ 12 సంవత్సరాల తర్వాత ఈ అరుదైన కలియక జరగడం వలన మీ జీవితంలో అనేక మార్పులకు కారణమవుతుంది. ఈ కాలంలో పిల్లల వైపు నుండి కూడా శుభవార్తలను అయితే మీరు పూర్తిగా వింటారు. గురువులకు ఈ కాలంలో మంచి గౌరవం కూడా లభిస్తుందండి. కొత్త ఏడాదిలో కుజుడు ఈ రాశి నుండి 6వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ ఆరోగ్యం ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు కార్యాలయంలో మంచి ఫలితాలను పొందుతారు. మీకు విదేశీ సంబంధాల నుండి కూడా ప్రయోజనం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి.
కొత్త ఏడాదిలో ఆధ్యాత్మికత పైన ఆసక్తి కూడా పెరుగుతుంది. మరొక వైపు మార్చి 15వ తేదీ తర్వాత కుంభరాశిలో శనిదేవుడితో కలయిక జరపడం వలన మీరు అద్భుతమైన ఫలితాలను పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాహు ప్రభావం. ఈ రాశి నుండి రాహు 2024లో 4వ స్థానం ఏడాది పొడవునా కూడా మీనరాశిలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి. కుటుంబ జీవితంలో ఆనందంగా కూడా ఉంటుంది. విదేశాల్లో ఉంటూ వ్యాపారం చేసే వారికి మంచి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఉన్నత విద్య, కొత్త కోర్సులు వంటివి వీరి జీవితంలో మంచి విజయాలకు దోహదపడతాయి. పిహెచ్డి చేయాలనే వారికి కూడా ఈ సమయంలో మంచి అవకాశాలు అయితే లభిస్తున్నాయి. ఈ రాశి వారికి శుక్రుడు రాహు ప్రభావంతో సానుకూల ఫలితాలు రాబోతున్నాయి. ఏప్రిల్ 24వ తేదీ వరకు కూడా శుక్రుడు 4వ స్థానంలో రాహుతో కలయిక జరపనున్నారు. ఈ సమయంలో మీరు ఏదైనా ఆస్తి కొనుగోలు చేయవచ్చు. కొత్త వాహనం కొనాలి అనుకునే వారికి కూడా కోరిక నెరవేరుతుంది. మీ కుటుంబ జీవితంలో చాలా ఆనందంగా ఉంటుందండి. ఈ సమయంలో మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి అటువంటి విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే అన్ని విధాలుగా కూడా మంచి చేకూరుతుంది. చూసారు కదండి, ధనుస్సు రాశి వారి జీవితం ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నారు కదా. ఇక ధనుస్సు రాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి సొంత వర్గము వారితోని బద్ధవైరం ఏర్పడుతుంది. ధన సంపాదన కంటే కూడా మించినవి చాలా ఉన్నాయి అన్న వీరి భావన చేతకానితనంగా భావింపబడుతుంది. ఏ రంగంలో అయినా సరే, ఎవరికైనా సరే వీరు ఆదర్శంగా ఉండాలని వీరు భావిస్తారు. ధనుస్సు రాశితో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారు తర్వాత వీరిని విమర్శిస్తారు. ఇది వీరు సహించలేని విషయంగా మారవచ్చు. దాన ధర్మాలు బాగా చేస్తారు. గొప్ప సహాయాలు కూడా అందుకుంటారు. ధనము కొరకు తాపత్రయపడకుండా వృత్తిలో గౌరవము, పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యతని ఇస్తారు. ఈ రాశివారు ధనము కొరకు ప్రాధేయపడరు. ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటూ ఉంటారు. ఆడ మగ అన్న తేడా లేకుండా అందరినీ కూడా సమంగా చూస్తారు. జ్యేష్ఠ సంతానం విషయంలో తగిన జాగ్రత్తలు చాలా అవసరమండి. ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు. ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చేయకుండా వారి విచక్షణకే వీరు వదిలివేస్తారు. ఈ రాశివారు ఏ విషయంలోనూ కూడా అతిగా కలుగు చేసుకోరు. వారి యొక్క మాటలను ధిక్కరించిన వారిని జీవితకాలము శత్రువులుగా భావిస్తారు. ఆత్మీయ బంధువర్గము, కుటుంబ సభ్యుల వలన కుటుంబ పరువు ప్రతిష్టలు దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయండి. సొంత వాళ్ళ స్థాయిని మరిచి కలహించుకుని నోరు పారేసుకోవడం ఇబ్బందిని కలిగించే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తున్నాయి. ఈ రాశివారి సిద్ధాంతాల కారణంగా తమవారు కొంతకాలము దూరం అవుతారు. నైతిక బాధ్యతలను కూడా చక్కగా నెరవేరుస్తారండి. సోదర సోదరి వర్గానికి చేసే సహాయము విపరీతాలకు దారితీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ధనుసు రాశి మూల నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షను, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి రుద్రాక్షను ధరిస్తే శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు పసుపు, బూడిద రంగు మరియు గోధుమ రంగు. ఈ రంగు దుస్తులను ధరించిన రోజున విజయం తప్పక మీదే అవుతుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు 3, 5, 6 మరియు 8. ఆదివారం మరియు గురువారం కలిసి వచ్చే రోజులు. ఈ రోజులలో తలపెట్టే పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ ఇంటికి దూరంగా ఉన్న ఉద్యానవనంలో లేదా దేవాలయంలో రావి చెట్టును నాటండి. చెట్టుకు నీరు పోసి సంరక్షించండి మరియు ప్రతి గురువారం కూడా మీరు నాటిన చెట్టును పూజించండి. శనివారం రోజున ఈ 5 వస్తువులను దానం చేయండి. నల్ల నువ్వులు, నల్లగుడ్డ, ఉడకబెట్టిన శనగలు, ఆవాల నూనె లేదా నువ్వుల నూనె మరియు ఇనుమును దేవాలయాలు మరియు మతపరమైన ప్రదేశాల్లో ఆలయ పురోహితుడికి దానం చేయండి. మీకు వీలు కలిగినప్పుడల్లా సామాజిక సేవ మరియు స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనండి. ఆదిత్య హృదయ స్తోత్రం మరియు ఇతర సూర్య స్తోత్రాలను ఆదివారాలు, సప్తమి తిథులు మరియు శుభదినాల్లో చదవండి. ఎరుపు రంగు దారంలో మీ మెడలోని వెండి లేదా రాగితో చేసిన దుర్గాభేస యంత్రం లాకెట్ను ధరించండి. ప్రతిరోజు కూడా సూర్యునికి నీటిని అందించండి. చూసారు కదండి, ధనుసు రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.